ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మాఘపురాణము 9వ భాగము మార్కండేయ వృత్తాంతం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకుండిని జనము, కాశీ విశ్వనాథ దర్శనము, విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుడు నిలబడుట మొదలగు వృత్తాంతములన్నీ వివరించారు. మహారాజా, ఈ మార్కండేయ గురించి వినాలని ఎంతో కుతూహలముగా ఉన్నదని దిలీప మహారాజు వశిష్ఠుల వారిని అడగగా, మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచున్న కొద్ది తల్లిదండ్రులకు దిగులుగా ఉండేది. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు. 6వ ఏడు రాగానే మార్కండేయుని చదివించడం ప్రారంభించారు. అతడు తన తండ్రి వల్లనే అచిరకాలంలో సకల శాస్త్రములు, వేదాంత పురాణేతి రహస్యములు అన్నింటినీ కూడా తెలుసుకున్నాడు. కుమారా, నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతతో అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతమో ఆనందించుచున్నాము. గురువులేడ, పెద్దలేడ, బ్రాహ్మణులేడ భక్తిభావంతో మెలగాలి. వారి ఆశీస్సులు నీకెప్పుడూ మంగళకరమై ఉండాలి. నీవు అట్లు చేసిన సో నీ ఆయుర్దాయం వృద్ధి అగును. నీకు ఇటువంటి గండము ఉన్నదని చెప్పి విషయాలన్నింటినీ కూడా మార్కండేయుడికి తల్లిదండ్రులు తెలియపరిచారు. అటులు 15 సంవత్సరాలు గడిచిపోయాయి. రోజు రోజునకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువవుతున్నాయి. పరమశివుని వరప్రసాదముకు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనని తలచి మహారుషులందరూ ఆహ్వానములు పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకుండిని ఆశ్రమమునకు వచ్చారు. అందుకు మృకండు ఆనందముంది అతిథి సత్కారములు చేశారు. మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించాడు. అటులనే వశిష్ఠునికి నమస్కరించగా ఆయన మార్కండేయుని అటులనే వశిష్ఠుల వారికి కూడా నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటలు చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరిట్లు ఆయన పిల్లాడిని ఆశీర్వదించకుండా వారించటి ఏమిటని మృకండు అడిగాడు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినముల్లో మరణిస్తాడు. ఇతన్ని దీర్ఘాయుష్మంతుడు కమ్మని దీవించితురు కదా, అదెట్లు అని అడగగా, ఇతని ఆయుర్దాయం 16 ఏండ్లే కదా, ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుచున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన పరమ ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రం జీవించును. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించారు. చిరంజీవి వర్ధిల్లమని దీవించినందున వారి వాక్కులు సత్యములగునని బాగుపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించగా, వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవదమని పలికి తమ వెంట తీసుకుని మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. మునీశ్వర్ల సమాగమునకు బ్రహ్మ సంతోషించాడు. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన అని దీవించను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును బ్రహ్మకు వివరించను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారించను. కొంత తడవ ఆగి, భయపడకు ముని, మార్కండేయుని దగ్గరకు చేర్చుకుని, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయుగాక అని తన మనస్సులో శివుని ధ్యానిస్తూ పిల్లవాడి తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించాడు. ఓ మునులారా, మీరు వెళ్ళిరండి, ఇతనికి ఏ ప్రమాదము జరగదు అని పలికి, వస్తా మార్కండేయ, నీవు కాశీక్షేత్రానికి పోయి విశ్వనాథుని సదా సేవించు, నీకే ఆపద కలుగుదని ధైర్యం చెప్పాను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదనని అనుజ్ఞ ఇమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటు కడుంగుడు దుఃఖించరు. ఎట్టకేలకు మార్కండేయునికి దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరారు. మృకండు కుటుంబ సహితంగా కాశీకి పోయి విశ్వేశ్వర ఆలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగమున కడనే ఉండసాగను. క్రమగా అతడు 16వ ఏట ప్రవేశించను. మరణం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు తీసుకురమ్మని చెప్పాను. శివ సాన్నిధ్యం ధ్యానం చేసుకుంటున్న మార్కండేయ ఇక్కడకు వచ్చిరి. ఆ సమీపమందు నిలవలేకపోయారు. ఇక్కడ వరకు 9వ భాగం అయిందండి. రేపటి భాగంలో మార్కండేయుడు అపమృత్యు దోషాన్ని శివుడి దగ్గర నుంచి ఎటులు తొలగించుకోగలిగాడు, శివుడిచ్చిన వరం ఏమిటి, అసలు ఏం జరిగింది అన్ని విషయాలు రేపటి భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి.